ఇటు హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వచ్చే మార్గంలో భారీ వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచిపోయింది. రోడ్డు పక్కన ఉన్న భవనాల సెల్లార్లోకి నీరు చేరింది. మోకాళ్ల లోతు నీరు రహదారిపైకి చేరడంతో వాహనాలు కన్నా కష్టంగా వెళుతున్నాయి. వర్షం నీరు వెళ్లడానికి మ్యాన్ హోల్స్ లేకపోవడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్లతో రోడ్డంతా గందరగోళంగా మారింది. అక్కడి తాజా పరిస్థితి మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్లో దాదాపు గంట సేపటి నుండి భారీ వర్షం కురుస్తుంది. దాంతో హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వస్తున్నటువంటి రోడ్లో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిద్దాం. మొత్తం మోకాల లోతు నీరు ఏదైతే మెట్రో పిల్లర్ నుంచి ఇటువైపు మోకాల లోతు నీరు చేరింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాదు ఒకవైపు పక్కనే ఉన్నటువంటి షాపులు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు లోపలికి వాటర్ వస్తాయేమోననే అనుమానంతో అక్కడ చెక్కలు అడ్డుపెట్టి వాళ్ళు ఆపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ ట్రాఫిక్ జామ్ కూడా మనం పరిశీలించవచ్చు. వీటన్నిటిని పరిస్థితులు చూస్తుంటే జనం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒకవైపు చూడొచ్చు మెట్రో పిల్లర్స్, ఇటువైపు ఉన్నటువంటి నీళ్లు ఇక్కడ వెళ్ళిపోవడానికి ఎటువంటి మ్యాన్ హోల్స్ లేవు. దాంతో మొత్తం క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇలాగే ఉంటే నీళ్లు మాత్రం వర్షం ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం చూడొచ్చు దాదాపు మోకాళ్ళతో వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు వెళ్తున్నప్పటికీ టూ వీలర్స్ ఇవన్నీ కూడా వెళ్లేందుకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఎవరైతే ఇబ్బందులు పడుతూ బయట వెయిట్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఎలా ఉందండి ఈ ప్రభావం? అంటే వాటర్ మొత్తం లోపలికి వచ్చేలా ఉందా? ఎందుకోసం మ్యాన్ హోల్స్ అవన్నీ చాలానే ఉన్నాయి కావాల్సిన దానికంటే, కాకపోతే దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఒకటి ప్రాబ్లం ఉంటుంది. మ్యాన్ హోల్ చూడడానికి చాలా ఉంటాయి, కొన్ని చోట్ల ఓపెన్ చేసి ఉంటాయి, కానీ దాన్ని ప్రాపర్గా చూసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో దాని గురించి అటు వాళ్ళని ఏమనలేము, ఇటు వీళ్ళని ఏమనలేదు, కానీ జస్ట్ నార్మల్గా ఒక పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ ఉంటే ఇలాంటివి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయి. పెద్ద ఎత్తున వాటర్ మాత్రం లాగిన్ అయిపోయింది. అంతా కూడా రోడ్డుపై నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒక కాలువలాగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక కాలువను తలపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేలా ఉన్నాయి, షాపుల్లోకి నీళ్ళు వచ్చేలా ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి స్పష్టంగా ఏదైతే కొంత జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ నిర్వహించే వాళ్ళ విషయంలో కొంత అలసత్వం ఉంది. ఇక్కడ ప్రతిసారి కూడా వాటర్ లాగిన్ అవుతూనే ఉంటుంది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుగా నిలబడి వాళ్ళ షాపుల్లోకి నీళ్లు రాకుండా చూసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను కూడా కొంత వాళ్ళే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజు, ఎన్టీవీ.